ఐపీఎల్ అంటే ఆస్ట్రేలియా ఆటగాళ్లు ప్రధాన ఆకర్షణగా కనిపిస్తారు. నలుగురు విదేశీ క్రికెటర్లలో ఖచ్చితంగా ప్రతి జట్టులో ఇద్దరు క్రికెటర్లు ఉంటూ జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తారు. అన్ని దేశాల ఆటగాళ్లతో పోలిస్తే ఆస్ట్రేలియా ఆటగాళ్లపై భారీ హైప్ ఉంటుంది. ఆసీస్ ఆటగాళ్లపై ఫ్రాంచైజీలు కోట్ల వర్షం కురిపిస్తారు. అయితే ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్కు కొంతమంది స్టార్ ఆస్ట్రేలియా ఆటగాళ్లు మిస్ అవుతున్నారు. ఆస్ట్రేలియా ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ 2026 ఐపీఎల్లో ఆడటం లేదని ప్రకటించారు. డిసెంబర్ 16న అబుదాబి వేదికగా జరగనున్న ఐపీఎల్ మినీ వేలంలో తన పేరు నమోదు చేసుకోలేదని మ్యాక్స్వెల్ ప్రకటించారు. కొన్ని సీజన్ల నుంచి ఐపీఎల్లో మ్యాక్స్వెల్ ఫామ్ కూడా అంత గొప్పగా లేకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఈసారి వేలంలో తన పేరు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్లు మ్యాక్స్వెల్ సోషల్ మీడియా వేదికగా చెప్పేశారు. 2024లో జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో మ్యాక్స్వెల్ను 4.2 కోట్ల రూపాయలకు పంజాబ్ కింగ్స్ జట్టు దక్కించుకుంది. గత సీజన్లో 6 ఇన్నింగ్స్ ఆడిన మ్యాక్సీ 48 పరుగులు మాత్రమే చేసి ఘోరంగా విఫలమయ్యాడు. ఐపీఎల్లో డేవిడ్ వార్నర్ రికార్డ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మెగా టోర్నీలో వన్ ఆఫ్ ది ఆల్ టైమ్ బెస్ట్ బ్యాటర్స్ లో వార్నర్ పేరుంటుంది. ఐపీఎల్లో 2 సార్లు ఆరెంజ్ క్యాప్ అందుకోవడంతో పాటు 2016 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఐపీఎల్ టైటిల్ అందించాడు. చివరిసారిగా ఈ ఆసీస్ ఓపెనర్ 2024 ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరపున ఆడాడు. 2025 మెగా ఆక్షన్లో వార్నర్ను ఒక్కరు కూడా కొనలేదు. అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించడంతో వార్నర్పై ఏ ఫ్రాంచైజీ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. దీంతో 2026 మినీ వేలానికి వార్నర్ ఐపీఎల్కు దూరంగా ఉన్నాడు. ఆస్ట్రేలియా స్టార్ ఆడమ్ జంపా ఐపీఎల్ 2026 సీజన్కు దూరమవుతున్నాడు. గత సీజన్లో సన్ రైజర్స్ తరపున ఆడిన జంపా టోర్నీ మధ్యలోనే తప్పుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ వైట్ బాల్ స్పిన్నర్ గా పేరున్న జంపా ఐపీఎల్లో బాగా రాణించాడు. రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ జట్టులో ఉంటూ అవకాశం వచ్చినప్పుడల్లా చక్కగా బౌలింగ్ చేసి జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. జంపా ఐపీఎల్కు దూరమవడానికి గల కారణం తెలియాల్సి ఉంది. ఆస్ట్రేలియా యువ ఆల్రౌండర్ ఆరోన్ హార్డీ ఐపీఎల్ 2026కు దూరమవుతున్నాడు. గత సీజన్లో పంజాబ్ కింగ్స్ 1.5 కోట్ల రూపాయలకు ఆరోన్ హార్డీని కొనుగోలు చేసింది. అయితే హార్డీకి ఒక్క మ్యాచ్లో కూడా ఆడే అవకాశం లభించలేదు. కారణం ఏదేమైనప్పటికీ హార్డీ 2026 ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. ఈ నలుగురితో పాటు మాజీ విధ్వంసకర ఓపెనర్ క్రిస్ లిన్ ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్కు అందుబాటులో లేడు.